సెప్టెంబర్ 21 ఆదివారం మహాలయ అమావాస్య. మహాలయ అమావాస్య ఆదివారం రావటం అంటేనే అదొక పర్వకాలం. దాంతోపాటు ఆ రోజు మనకు కనిపించినా కనిపించకపోయినా సూర్యగ్రహణం ఉంది. కనిపించినా కనిపించకపోయినా దాని యొక్క ప్రభావం కొంతవరకైనా ఉంటుంది. అలాంటి ఒక దివ్య పర్వకాలంలో ఒక్కవైపు సూర్యగ్రహణము, ఒకవైపు ఆదివారం అమావాస్య, ఇలాంటి పర్వకాలంలో అది కూడా పితృపక్ష సమయంలో మహాలయ అమావాస్య రోజు ఇలాంటి ఒక పర్వకాలాన్ని ఎవరు తప్పించుకోకుండా తమ తమ పితృవుల యొక్క ఆరాధన చేసి ఆ పితృదేవతలకు తర్పణాన్ని, పిండ ప్రదాలని ఇచ్చి ఆ పితృవుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చు. మన జీవితంలో ఉన్న ఎన్నో సమస్యలకు కారణం పితృదోషం. పితృవులు అంటే కేవలం తల్లిదండ్రులు కాదు, మన సమస్త పూర్వీకులు. మన అందరినీ కలిపి మనం పితృవులు అంటాం. అలాంటి పితృదేవతల యొక్క అనుగ్రహం లేక మన జీవితాల్లో శ్రేయోభివృద్ధి కలుగదు. అందుకే ఈ యొక్క పర్వకాలంలో విశేషంగా తప్పకుండా పితృవుల ఆరాధన చేసి, పితృవులకు తర్పణాలని, పిండ ప్రదాలని చేసి ఆ పితృవుల అనుగ్రహంతో సంపూర్ణ పితృదోషాల నుంచి సంపూర్ణంగా విముక్తి పొందవచ్చు. దయచేసి గమనించగలరు.